అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు శ్రీను. శ్రీను గారు ఏం చేస్తుంటారు? శ్రీను గారు పాన్ షాప్. ఇది మీదేనా? నాదే. ఉంది కదా షాప్. చిన్న షాప్, గరీబోళ్ళం, బీదోళ్ళం. మేము బీదోళ్ళం కాబట్టి చిన్న పెట్టుకొని బతుకుతాం. ఎంత వస్తుంది మరి రోజుకి? రోజు వస్తుంది 4000 కనెక్షన్ వస్తుంది. 4000 వస్తుంది రోజు. అంటే 4000 రావు. మళ్ళీ మెట్రోలు తేవాలి కదా. మెట్రోలు అన్ని పోగా నాకు 500 మిగులుతుంది. 500 కూలీ పడుతుంది. మరి ఇప్పుడు ఏం లేదు, కొన్ని అడుగుతాను నేను క్వశ్చన్లు పొలిటికల్ గా. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మీ ఎమ్మెల్యే కూడా గెలిచిండు. సో మరి ఎట్లా అనిపిస్తుంది మీకు మహబూబ్ నగర్ నుండి? కొద్దిగా పర్లేదు, మంచిగానే ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. చెప్పాలి కదా, అక్కడ ఇక్కడ ప్రాబ్లం ఉండదు కదా. మరి నీ ప్రాబ్లం ఏమైతుంది? ఇక్కడ ఎట్లా ఉంది? డెవలప్మెంట్స్ ఎట్లా అవుతున్నాయి? బాగానే ఉంది. రేవంత్ రెడ్డి ఎక్కింది కదా, కొద్దిగా టైం పడుతుంది, మారడానికి టైం పడుతుంది అంతే. గిరాకీ అయితే కొద్దిగా డౌన్ అయింది మాకు. ఇప్పుడు రేట్లు కూడా బాగా పెరిగినాయి అంటున్నారు, సామాన్య ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా అంటున్నారు కదా. మా సామాన్లకి అయితే ఏం పెరగలేవు అట్లా. సో మరి కాంగ్రెస్ పార్టీ పెట్టిన 6 గ్యారెంటీలలో మీకేమైనా అందినాయా? ఎట్లా ఉంది పరిస్థితి? మాకు ఇంకేం రాలేవు. ఫ్రీ బస్ ఇస్తున్నారట. ఫ్రీ బస్ ఒక్కటే వచ్చింది, అంటే వేరే ఏం రాలేదు. మరి ఫ్రీ కరెంట్ అంటున్నారు, 500 గ్యాస్ అంటున్నారు. అది అన్నారు కానీ ఇంకా రాలేదు. అమలు అయిపోయింది కానీ ఇంకా చేయలేదు. మరి ఇప్పుడు 1000 రూపాయలు అని అంటే 500 సబ్సిడీ అంటే 500 గ్యాస్ అంట, అకౌంట్లో పడతాయి అంట. ఇప్పుడు సెంట్రల్లోనేమో బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, 2 సార్లు అధికారంలోకి వచ్చింది. సో మరి ఎట్లా అనిపిస్తుంది నీకు సెంట్రల్ మోడీ గవర్నమెంట్? సెంట్రల్ అదే బాగుండదు, బీజేపీ బాగుంది. మరి సార్ కాంగ్రెస్కి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఏం చెప్పలేను కానీ నేను. అది అంటే వస్తే బాగుంటుందా ఎట్లా అంటావు? అదేం చెప్పలేను, చెప్పనీకి రాదు. అది మరి ఇక్కడ మహబూబ్ నగర్ నుండి ఎవరు గెలిచేటట్టు ఉంది ఇక్కడ? మరి నేను చెప్తున్నా కదా, ఏం చెప్పనీకి రాదు. అది మా మీద ఏం లేదు. అది ఇప్పుడు ఓటేసేది నువ్వే కదా బాబాయ్? వేస్తా కానీ ఒక్కోనేసి గెలవదు కదా. ఎవరికి వేస్తావు? నీ ఓటు ఎవరికి? నేను చెప్పాను కదా. ఎందుకు అట్లా చెప్పనీకి రాదు అట్లా. సో మరి ఎవరైతే ఈ 3 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, వంశీచంద్ర రెడ్డి, డికే అర్ణ, మన్య శ్రీనివాస్ రెడ్డి, ఈ 3లో ఎవరు గెలిస్తే మహబూబ్ నగర్కి మంచి చేస్తారంట? అంటే నీకు అభివృద్ధి గురించి చెప్పు, ఎవరుంటే బాగుంటుంది అంటావు? అది ఇట్లా చెప్పనీకి రాదు. నేను అది ఇది మాత్రం ఈ విషయాలు పొలిటికల్ మాత్రం చెప్పనీకి రాదు. నేను ఒక్కని చెప్తే కాదు, భయం కాదు, పాలమూరు మొత్తం ఒకవేళ కలిసి కట్టే చెప్పాలి, అంతేనా? ఇప్పుడు ఒక్కొక్క ఓటర్ వేస్తేనే కదా గెలిచేది, ఒక ఓటుతో ఓడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. కరెక్టే కానీ. సో మరి చెప్పు, నీ ఓటు ఎవరికి? చెప్పనీకి రాదు. ఓకే బాబాయ్.